హెలికాప్టర్ మంత్రి, హెలికాప్టర్ ముఖ్యమంత్రి అని కొందరికి ముద్ర పడిపోతుంది. ఆయన దానికి కాని దానికి హెలికాప్టర్ వాడటమే ఇందుకు కారణమని చెప్పాలి. నాడు టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు హెలికాప్టర్లు వాడుతున్నారని అప్పట్లో విమర్శలు, జోకులు, కార్టూన్లు వచ్చేవి. ఇప్పుడు తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అలాంటి కామెంట్సే వస్తున్నాయి. వాటిని ఆయన ఖండిస్తున్నప్పటికీ, అట్లా కాదు ఇట్లా అని వివరణ ఇస్తున్నప్పటికీ విశ్వసించేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఏ మీటింగుకు వెళ్లినా మంత్రి ఉత్తమ్కు హెలికాప్టర్ కావాల్సిందే. కొద్ది దూరాలకు సైతం హెలికాప్టర్ వాడే మంత్రుల్లో ఉత్తమ్ నెంబర్ 1గా ఉన్నారని చెబుతున్నారు. 2-3 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వాడుతున్నారని ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై ఆరోపణలు ఉండేవి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రికార్డును బద్దలు కొడతారని తెలంగాణ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సాగర్ గేట్లెత్తేందుకు మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్లో వెళ్లారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు రావటం లేట్ అయినప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగి వెళ్లిపోవటంతో హెలికాప్టర్ రైడ్ వ్యవహారం బయటపడింది. ఉత్తమ్ హెలికాప్టర్ రైడ్ల వ్యవహారంపై పూర్తి లెక్కలు చెప్పేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఈలోపే మంత్రి ఉత్తమ్ ఎదురుదాడి చేశారు. తాను పైలట్ గా పనిచేశానని, అన్ని లెక్కలు తెలుసని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టే ఒక్కో కార్యక్రమానికి తాము 3 లేదా 4 మంత్రులం కలిసి వెళ్తామని గుర్తు చేశారు. రోడ్డు మార్గంలో వెళ్తే పోలీసులు, అధికారులు, కాన్వాయ్ ఖర్చులు అన్నీ ఇంతకు మించి అవుతాయని తేల్చి చెప్పారు. సమయం కూడా చాలా పడుతుందని అన్నారు. హెలికాప్టర్ ప్రజల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. తాము తిరిగే హెలికాప్టర్ గత కేసీఆర్ ప్రభుత్వమే లీజుకు తీసుకుందని గుర్తు చేశారు. తమకు అదనపు ఖర్చు కేవలం ఫ్యూయల్ ఖర్చేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. హెలికాప్టర్లో వెళ్లి వస్తే 300 లీటర్ల ఫ్యూయల్తో 1,00,000 నుంచి 1,20,000 రూపాయల ఖర్చుతో వెళ్లి రావచ్చన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల రివ్యూకు వెళ్తే హాఫ్ డేలో రివ్యూ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రోడ్డు మార్గంలో వెళ్లి రివ్యూ చేయాలంటే 4 రోజుల సమయం పడుతుందని అన్నారు. మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి ప్రజల పనులు త్వరగా పూర్తి చేయడానికేనని చెప్పారు. హెలికాప్టర్లో తిరగడం తమకు సోకు కాదన్నారు. ఇవన్నీ తెలిసి తాము విస్తృతంగా పర్యటిస్తూ పనిచేస్తున్నామనే కడుపు మంటతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే వదిలిపెట్టేందుకు విపక్షాలు సిద్ధంగా లేవు. ఈలోపే విజయవాడలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్లొచ్చారు. తన వెంట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా తీసుకెళ్లారు. అంతా హెలికాప్టర్లో దిగడం, అక్కడ జనసేన కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలకడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. నిజానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లినా 4 గంటల్లో వచ్చే వీలుంటుంది. హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి ఉన్నంతసేపు ఒక పెద్ద సెక్యూరిటీ సిస్టమ్ను కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. విజయవాడలో తెలంగాణ మంత్రుల రాక సందర్భంగా ఒక భారీ స్థాయిలో స్వాగత సత్కారం కూడా జరిగింది. ఇదంతా ఓకే. విజయవాడ ప్రైవేటు కార్యక్రమానికి కూడా హెలికాప్టర్ లగ్జరీ కాదా అని బీఆర్ఎస్, బీజేపీ ప్రశ్నిస్తున్నాయి. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.